కరెక్ట్. ఇప్పుడు మనం కుచ్చులను ఫుల్ శారీతో కుచ్చులను ఎక్కువ తక్కువ కాకుండా ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే క్లాత్ని కొలుచుకుందాం. క్లాత్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం మీటర్లలో 5 మీటర్లు అంటే మనకు ఎన్ని కుచ్చులు వస్తాయో తెలియదు కదా, అందుకే టేప్తోని సెంటీమీటర్లలో చెక్ చేసుకోవాలి. మొత్తం చీర ఎంత పొడవు ఉందో, చీర అయినా మెటీరియల్ అయినా ఏదైనా సరే దాని పొడవును బట్టి మన నడుము కొలతను బట్టి ఎన్ని కుచ్చులు వస్తాయో ముందే క్యాలిక్యులేట్ చేసుకొని మనం నీట్గా కుచ్చులని సెట్ చేసుకుంటే మనకి ఎన్ని ఇంచుల వెడల్పు, 1 ఇంచా, 1.5, 2 ఇంచా, ఎన్ని ఇంచుల వెడల్పులో కావాలో ముందే చెక్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా గ్రాండ్ లుక్తో కుట్టుకోవచ్చు. నాకైతే నడుము కొలత 32 ఇంచులు వచ్చింది. ఇప్పుడు శారీ పొడవు వచ్చి 208 సెంటీమీటర్లు వచ్చింది. నేను 32 ఇంచులలో 30 ఇంచులు అంటే 2 ఇంచులు మైనస్ చేసుకుంటున్నాను ఖర్చుల కోసం. పొడవు అయితే నాకు 208 అంటే నేను 4 ఇంచులు తీసేస్తున్నాను. అటువైపు 2 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులు ఖర్చుల కోసం తీసేస్తున్నాను. ఇప్పుడు నాకు 204 సెంటీమీటర్లలో ఎన్ని కుచ్చులు రావాలో 1.5 పెడుతున్నాను నేను కుచ్చు సైజ్ అయితే. మీరు మీ ఇష్టం సైజుని బట్టి 1 ఇంచ్ తీసుకుంటారా, 1.5 తీసుకుంటారా, 2 ఇంచులు తీసుకుంటారా, 2.5 ఇంచులు తీసుకుంటారా, అది మీ ఇష్టం. దాన్ని బట్టి మెజర్మెంట్ చేసుకోవాలి. నేను 32 ఇంచుల్లో నుంచి 30 అంటే 2 ఇంచులు మైనస్ చేశాను. 30 ఇంచులకి 1.5 క్యాలిక్యులేట్ చేస్తే నాకు 20 కుచ్చులు రావాలి. ఇప్పుడైతే నేను 208 నుంచి 4 మైనస్ చేసి 204తోని మళ్ళీ 20 కుచ్చులను డివైడ్ చేస్తే నాకు 10.2 అంటే 2 ఏం కాదు 10 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకొని లోపలికి 1.5 ఇంచ్ చేసుకొని అన్ని కుచ్చులని సమానంగా పెట్టుకోవాలి. నాకైతే అన్ని 20 ఇంచులు రాగా క్లాత్ అయితే 32 ఇంచులు వచ్చింది. 32 ఇంచులు అంటే 2 ఇంచులు ఖర్చులకు పోతుంది. ఇప్పుడు అదేవిధంగా లైనింగ్ని కూడా కట్ చేసుకుందాం. నాకైతే లైనింగ్ లెంత్ ఎక్కువ రాలేదు కాబట్టి నేను పైనుంచి కట్ చేసుకోకుండా సైడ్లో 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను లైనింగ్ని కూడా మెజర్మెంట్ చేశాను. నాకు దీని ప్రకారంగా 5.5 అక్కడ 10.2 వస్తే ఇక్కడ 5.5 వచ్చింది. అదే 1.5 ఇంచులని 10.5 దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఒరిజినల్ క్లాత్కి అయితే కుచ్చులు పెట్టుకున్నాం. ఇక్కడైతే మెటీరియల్ తక్కువ ఉంది కాబట్టి 3 మీటర్లు ఉంది కాబట్టి 5.5 వచ్చింది. ఇదే విధంగా మనకున్న క్లాత్లో ఎన్ని కుచ్చులు వస్తాయి, ఎంత గ్యాప్లో వస్తాయి చెక్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇది కూడా మొత్తం 32 ఇంచులు వచ్చేటట్లు కుచ్చులన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకటి ఎక్కువ లేకుండా ఒకటి తక్కువ లేకుండా సమానంగా 1.5 ఫస్ట్ 5.5 కొలుచుకొని అందులో నుంచి 1.5 లోపలికి మనం తీసుకున్న దానికంటే లోపలికి బయటకు కాకుండా లోపలికి 1.5 ఆ కుర్చీని 5.5 దగ్గర కలుపుకోవాలి.